ఏమిటి నువ్వు దానివల్ల నువ్వు పొందుతున్నది ఏమి అన్నావు అనుకోండి, మీకు ఉపకారం ఏమి ఉండదు దానివల్ల, ఏమీ ఉండదు ఉపకారం. వాడు వీడిని అన్నాడు, వీడు వాడిని అన్నాడు, వాడు వీడిని అన్నాడని వీడు వాడిని అన్నాడని మీరు మళ్ళీ కాఫీ తాగి చెప్పుకోవాలంతే. ఏమిటి ప్రయోజనం? ఏమీ ఉండదు. రామాయణంలో రాముడు ఏమన్నాడో చదివావా? ఎప్పుడు చదవడం, ఎప్పుడు టైం ఏదండి అంటాడు. రామాయణం అయోధ్యకాండ చదివారు ఏంటంటే ఎప్పుడన్నా 2-3 సర్గలు అన్నారు అనుకోండి, అబ్బే అంత టైం ఎక్కడ ఉంటుందండి నాకంటాడే. న్యూస్ పేపర్ చదివావా అని అడిగాను అనుకోండి, అసలు న్యూస్ పేపర్ చదవకపోతే నాకు ఆ రోజులా ఉండదండి అంటాడు. అనురక్తి అది పెంచుకోవద్దు. శ్రేయస్సునిచ్చే వాటి మీద నీవు ఎక్కువ సమయాన్ని వెచ్చించడం నేర్చుకో. ఇది మనకి తెలిస్తే యథార్థంగా 42 రోజులు అయ్యేటప్పటికీ ఇది అనుష్ఠానంలోకి వచ్చిందని గుర్తు ఏమిటంటే, రామకోటి రాసేటటువంటి పుస్తకాలు హరిప్రసాద్ గారు ముద్రణ చేసినవి సరిపోకుండా ఉండాలి కదా. సమయం సద్వినియోగం అవుతోంది. నిజంగా రామాయణం విని మార్పు వచ్చిందని గుర్తు ఏమిటంటే, న్యూస్ పేపర్ గంట చదివేది 20 నిమిషాలకి తగ్గించి 40 నిమిషాలు రామకోటికి ఇచ్చేస్తున్నాడని మొదలెట్టారనుకోండి. 40 నిమిషాలు రామకోటి రాసేయడం మొదలు పెడితే హరిప్రసాద్ గారు మళ్ళీ ద్వితీయ ముద్రణకి వెళ్ళాలి ఆ పుస్తకాల కోసం కదా. రామకోటికి పుస్తకాలు రాయబడలేదండి, పుస్తకాలు ఉండిపోయాయి అన్నారనుకోండి, హరిప్రసాద్ గారు కాదు బాధపడవలసింది. సనాతన ధర్మం యొక్క స్థితి ఇలా ఉందన్నమాట. ఇంకా రామాయణం లోకంలోకి జీర్ణం అవ్వట్లేదన్నమాట. ఎక్కడో లోపం ఉంది, ఇంకా కలిపురుష లక్షణం ఉందని మనం బాధపడవలసి ఉంటుంది. అవునా? నన్ను సహృదయంతో అర్థం చేసుకోండి. కాబట్టి ఇది రామచంద్రమూర్తి యొక్క స్థితి. కాబట్టి ఇటువంటి మహానుభావుడు. అన్నిటికన్నా అద్భుతమైన విషయం అండి రామాయణంలో. నేను అందుకే మీతో మనవి చేసేది, అయోధ్యకాండలో ప్రతి శ్లోకం మన జీవితానికి అన్వయం అవుతుంది, గృహస్థాశ్రమానికి అన్వయం అవుతుంది, మనని దిద్దుబాటు చేస్తుంది. ఇలా దిద్దుకో నేర్పుతుంది. రాముట్ట ధర్మ కామార్థ తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారద. ఆయనకి ధర్మము గురించి, కామము గురించి, అర్థము గురించి బాగా తెలుసు. అసలు పెళ్లి చేస్తే ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అంటాడు. ఈమెను నేను అతిక్రమించను ధర్మమునందు, అర్థమునందు, కామమునందు. మిమ్మల్ని నేను మాట అడుగుతాను, చెప్పండి ఈ 3 ఈశలు నిజానికి. ఎందుకంటే మోక్షం పక్కన పెట్టేయండి, చతుర్విధ పురుషార్థాల్లో ధర్మం, అర్థం, కామం. ఇందులో ధర్మం సరే పక్కన పెట్టండి, అర్థము, కామము. అర్థం అంటే డబ్బే కదండి, అందాక అనుకోండి పోని. ధనేష అది 3 ఈశలలో ఒక ఈశ. అది అంటే మనిషిని పాడు చేసేది. అది జన్మాంతరం వాసన కింద తరుగుతుంది మనిషిని. అటువంటిది ధనేష. ధనేష, దారేష, పుత్రేష, ఈ 3ను. ఇవి మనసుని వదలవు జాగ్రత్త. అంటే ఏమిటో తెలుసా అండి, మనసుని వదలవన్న మాట ఎందుకంటారో తెలుసా? ఇది ఏం చేస్తుందంటే మీ మనసుని మీరు దేని ఎందు పెట్టారో దాన్నే స్మరిస్తుంది. అది అంత్యకాలమునందు శరీరంలోంచి మనసు వెళ్ళిపోయేటప్పుడు ప్రాణోత్క్రమణం అంటారు. చనిపోవడం అంటే ఏమిటో భాగవతంలో చెప్తారు. మనసు ఏం చేస్తుందంటే ఆఖరణ ఇంద్రియాల్లో ఉన్న శక్తులన్నింటినీ సర్దేసుకుంటుంది గబగబా. అంటే కంట్లో ఉన్నటువంటి చూడగలిగిన శక్తిని వెనక్కి లాగేసి తనతో అంటించుకుంటుంది, చెవికి వినగలిగిన శక్తిని వెనక్కి తీసి తనతో పట్టుకుంటుంది, స్పర్శేంద్రియానికి చర్మానికి ముట్టుకుంటే తెలిసే శక్తిని వెనక్కి లాగేసి పట్టుకుంటుంది. పట్టుకుని ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే ప్రాణోత్క్రమణంతో, అంటే ప్రాణము ఆఖరి శ్వాస ఎట్నుంచి నిర్గమించిందో, ఏ కన్నంలోంచి బయటికి వెళ్ళిపోయిందో అట్నుంచి బయటికి పారిపోతుంది. అది కూడా వెళ్ళిపోయి ఇదే మనస్సు మీరు చిట్ట చివర దేన్ని స్మరించారో అది తీర్పు. పరమేశ్వరుడికి పునర్జన్మయందు అధికారము లేదు. బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ విషయాన్ని, బాగా జ్ఞాపకం చేసుకోండి. మనిషి జీవితంలో గుర్తుపెట్టుకోవలసింది, పునర్జన్మయందు ఈశ్వరునకు అధికారము లేదు, ఈశ్వరుడు ఇవ్వలేడు. మళ్ళీ నన్ను మనిషిగా పుట్టించు, ఈశ్వరుడు పుట్టించలేడు, ఇవ్వలేడు ఈశ్వరుడు. ఎందుకో తెలుసా అండి, అది మీకు వదిలిపెట్టేశాడు మనిషికి. నీ పునర్జన్మ నీ చేతిలోనే ఉంచాను, మళ్ళీ పుడతావో మళ్ళీ పుట్టవో ఎటు పోతావో నీ ఇష్టం, నీకు వదిలేశాను. ఎలా వదిలేడో తెలుసా? మనసుకి స్మరణ ఉంటుంది, అందుకే స్మరహ అంటారు. ఎప్పుడు తలుచుకుంటుంది. దేన్ని తలుచుకోవడానికి అది అలవాటు పడిపోయిందో అది ఊపిరి మీద ఆధారపడుతుంది.
ఆఖరినది దేన్ని స్మరించిందో దాన్ని బట్టి పునర్జన్మిస్తాడు ఆయన. నా మనసు ఎప్పుడూ డబ్బుని స్మరించిందనుకోండి, అర్ధేశ హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు. తేళ్లు, జర్రిలు, పాములు ఇలాంటి వాటిలోకి వెడతాడు. దారేష భార్య ఎందుండిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఆ కాముకత్వం చేతనో ఆమె ఎందుండేటటువంటి ప్రీతి పెరిగిపోవడమో ఏదో జరిగింది అనుకోండి, ఆ భార్య అదే పనిగా స్మరణలోకి వచ్చేసి అదే స్మరణతో విడిచిపెట్టాడు అనుకోండి, ఎక్కడో మళ్ళీ హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు. ఏ కుక్కో పిల్లో ఏదో వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి జన్మలోకి వెళ్ళిపోతాడు. ఇలా నిలువుగా తిరగదిహ. మనిషికే అడ్డంగా పుట్టి నిలువుగా తిరుగుతుంది, మిగిలిన వాటికి అడ్డంగా పుట్టి అడ్డంగానే ఉంటుంది. అలాగే పెడతాడు. ఇప్పుడు స్మరణం ఈశ్వరుడు చూస్తాడు. ఆఖరి స్మరణ ఏది చేశాడు చూస్తాడు ఆయన. ఈశ్వరుణ్ణి స్మరించింది మనస్సు, మోక్షం ఇచ్చేస్తాడు. ఈశ్వరుణ్ణి స్మరించడం అంటే ఆఖరణ స్మరిస్తానండి, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అన్నారు అంటాడు. అలవాటు చేసింది ఏదో అది స్మరిస్తుంది, అంతేగాని అప్పుడు స్మరించడానికి ఏం ఓపిక ఉండదు. ఇంకా అప్పుడు మనసు ఏం చేస్తుందంటే నిర్గమిస్తుంది. నిర్గమించడం అంటే గుర్తుపెట్టుకోండి, కళ్ళల్లోంచి, ముక్కుల కన్నాల్లోంచి, చెవుల్లోంచి, నోట్లోంచి, రోమకూపములు కొన్ని లక్షల్లోంచి కూడా నిర్గమిస్తుంది. అంటే వెంట్రుకలు పుట్టిన కన్నాలు ఉంటాయి, అవి కన్నాలే, లేకపోతే చెమట బయటికి ఎలా వస్తుంది లోపల నుంచి. రోమకూపాల్లోంచో అధోముఖంగా అంటే ఊర్ధ్వముఖంగా వెళ్ళదు, ఇక్కడ కపాలం పగిలి వెళ్ళాలి. వెళ్ళింది అంటే వాడికి పునర్జన్మ లేదని గుర్తు. అలా వెళ్ళలేదు అంటే ఎటో కింద కన్నాల్లోంచి వెళ్ళాడు. కింద కన్నాల్లోంచి వెళ్ళాడంటే వీడికి ఇచ్చిన ఉపాధిని వీడు వాడుకోలేదు. దీంతో ఏది చేరాలో అందుకు వాడు ఉపయోగించలేదు కాబట్టి అయిన వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా అండి, దిక్కుమాలాడు వీడి బతుకు ఏమిటో తెలుసా, అన్నీ తెలుసున్నవాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకే వచ్చింది సామెత. వీడి పుర్రె పగల్లా ప్రాణం పోయినప్పుడు, కాబట్టి వీడి పుర్రె పగిలిపోయే వరకు కాల్చేస్తాం. టప్ అని చప్పుడు వస్తుంది, కపాల మోక్షం అయిందన్నప్పుడు వెళ్తారు. నువ్వు ఎలాగో పగలగొట్టుకోలేదు, మేమే పగలగొట్టాం పో. ఈ స్థితిని నువ్వు పొందకుండా ఉండాలంటే నీ మనసుని సాధన చేత తిప్పాలి. సమస్త కర్మల యొక్క అంతిమ ప్రయోజనం మనసుని శుద్ధి చెయ్యడమే. మనసు సంస్కరించబడకపోతే అర్ధేశ, కామేశ, అర్ధేశ, పుత్రేశ, తర్వాత భార్యేశ ఇలా ఉండిపోయింది అనుకోండి, ఈ ఈశలు పునర్జన్మకి కారణం అవుతాయి. ఇది మనం ఒప్పుకుంటాం కాబట్టే బొట్టు పెట్టుకుంటాం. సనాతన ధర్మం అంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు, సనాతన ధర్మం అంటే బొట్టెట్టుకోవడం. బొట్టు పెట్టుకున్నాడంటే గుర్తు ఏమిటంటే పునర్జన్మను ఒప్పుకున్నాడని గుర్తు. బొట్టు పెట్టుకోలేదంటే వాడికి పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం లేదని గుర్తు. వాడు వేద ప్రమాణాన్ని ఒప్పుకోలేదని వాడు బొట్టు పెట్టుకోరు. మనం బొట్టు ఎందుకు పెట్టుకుంటామంటే మేము పునర్జన్మ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని మేము అంగీకరిస్తున్నాం. ఇది బొట్టు పెట్టుకోవడంలో సూచిస్తుంది. అందుకని బొట్టు పెట్టుకుంటారు. సనాతన ధర్మంలో బొట్టు లేకుండా బయటికి రారు ఎవరు. కనుక రాముడి విషయంలో ఏమైందంటే 3 బాగా అర్థం చేసుకున్నాడు అంటున్నారు మహర్షి. బాగా అర్థం చేసుకోవడం అంటే ఏమిటండి అంటే ఏమీ లేదు. మీరు బాగా అర్థం చేసుకోవడం అంటే ఈ కామాన్ని పట్టుకెళ్ళి ధర్మంతో ముడేసేయి, అర్థాన్ని పట్టుకెళ్ళి ధర్మంతో ముడేసేయి. అర్థము కామము అనే రెండు పరిగెత్తిపోయి పక్కన నీవి కాని పొలాల్లో పడి మీసే అలవాటు ఉన్నటువంటి ఇది మన దున్నపోతులు అంటారే, అటువంటి స్థితి కలిగినటువంటివి. ఎందుకంటే తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ ముచ్చిలింగ మహోద్యోగము చేయునెమ్మనము దానింబట్టి వైరాగ్య పాశంబులన్ కట్టి బిగించి నీ చరణస్తంభమునైన్ కట్టి వేయిచి ముదంబెన్నడు కల్గజేయ కదబో శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అర్థము కామము రెండింటికి ధర్మం అనేటటువంటి ఇనప కంచె వెయ్యాలి. ఇప్పుడు ఇది ఈ ఇనప కంచె లోపల ఉంటుంది. పశువుకి లక్షణం ఏంటంటే అది పక్క పొలంలో పోతుంది, దానికి అది అలవాటు పక్క పొలంలోకి పోయి తింటుంది. అది ఆ పక్క పొలం వాడు బడిత పెట్టి కొడతాడు, లేకపోతే బంధువుల దొడ్లో పెట్టేస్తాడు, అప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి యజమాని. అలా కాకుండా ఉండాలంటే మీరు ఇనప కంచె వేశారనుకోండి, అది పక్క పొలంలోకి ఇలా చూస్తుంది. ఆ గడ్డి తినడానికి ఎలా అయినా వెడదామని ఆ కంచె మించి దాటడం దానికి ఇంక రాదు. కాబట్టి దానికి మనసున్నా ఇటే ఉంటుంది. ఇది కొన్నాళ్ళకి ఏం అలవాటు అయిపోతుందంటే ఆ లోపల ఉండడం దానికి అలవాటు, ఆ లోపలే తినడం అలవాటు. ధర్మమన్న కంచె కట్టుకుని అర్ధకామములను అనుభవించు. సంపాదించడం ధర్మబద్ధం, వ్యయం ధర్మబద్ధం, కోరిక కోరుకోవడం ధర్మబద్ధం,
కోరికను అనుభవించడం ధర్మబద్ధం. తప్ప ధర్మాన్ని అతిక్రమించి నువ్వు కోరిక తీర్చుకున్నావా ఇబ్బందే. ధర్మబద్ధము కాని కోరిక కోరుకున్నావా ఇబ్బందే. ధర్మబద్ధము కాని కోరిక పుట్టేటట్టు చెయ్యగలిగినవి నువ్వు చూడడం మొదలుపెట్టావా ప్రమాదమే. నీకు శ్రేయస్సునివ్వనిది చదువుతున్నావు, నీకు శ్రేయస్సునివ్వనిది నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు అటువంటివి చూసి అటువంటివి విని నువ్వు ప్రమాదంలోకి వెళ్ళిపోతే, కాబట్టి చూడకు వినకు అటువంటివి. ఇది అయోధ్యకాండ అంటే. నువ్వు కట్టుపడు, ధర్మమునకు ముడివేయి అర్థాన్ని కామాన్ని. ధర్మానికి అర్థాన్ని కామాన్ని ముడేస్తే నాలుగోది వచ్చేస్తుంది, మోక్షం వచ్చేస్తుంది. ఇది ఎంత తేలిగ్గా ఉంటుందంటేనండి, చెప్పడానికి ఒక 8 అడుగుల కర్ర తీసుకొచ్చి మీరు సమాన భాగములుగా నరుకుడు అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు 8 అడుగుల కర్ర కాబట్టి సమాన భాగములుగా చెయ్యాలంటే నేను ఎన్ని ముక్కలు చెయ్యాలి? ఎన్నమ్మా? 4 ముక్కలు. ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలి? 2 అడుగులు. 4 2 8 కదా. ఇప్పుడు 8 అడుగుల కర్ర నాకు ఇచ్చారు మీరు. ఆ కర్ర తీసుకొచ్చి అక్కడ పెట్టి 2 అడుగులు చూసి అక్కడికి కత్తి పెట్టి నరికాను, ఓ ముక్క వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ 6 అడుగుల ముక్క ఉందిగా, మళ్ళీ ఇలా పెట్టి మళ్ళీ ఇంకో 2 అడుగుల ముక్క నరికాను, ఇంకో 2 అడుగుల ముక్క వచ్చింది. ఇంకెన్ని ముక్కలు మిగిలాయి? ఇంకెంత ముక్క మిగిలింది? 4 అడుగుల ముక్క. ఇప్పుడు 4 అడుగుల ముక్క అక్కడ పెట్టి 2 అడుగుల దగ్గర మళ్ళీ నరికాను. ఎన్ని ముక్కలు వచ్చాయి? 2 అడుగుల ముక్కలు 2 వచ్చాయి. 8 అడుగుల ముక్కని 2 అడుగుల సమాన భాగములు 4 చేయడానికి ఎన్ని మాటలు నరికాను? 3 మాటలే. 3 మాటలు నరికితే 4వ ముక్క వచ్చేసిందా లేదా? 2 అడుగుల ముక్క. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని ఇచ్చేస్తాయి. తప్ప మోక్షమును సాధించడం అని ఇంకా వేరే ఏం ఉండదు. మోక్షము అంటే ధర్మబద్ధమైన అర్ధకామములను తెలిసి ఉండుట, అలా జీవించుట, అది ఏ మోక్షమునకు హేతు. ఇది రాముడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏది ప్రధానంగా తెలిసి ఉండాలంటే ధర్మం తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే ధర్మానికి అర్ధకామములు ముడివేయాలి. రాముడు ఎలా వేశాడో నువ్వు చూస్తే నువ్వు అలా వేయాలి. కాబట్టి అయోధ్యకాండ అంత గొప్పది. కాబట్టి అయోధ్యకాండ అంటే గృహస్థాశ్రమానికి పనికొచ్చేటటువంటి ఎన్ని విషయాలను ఆవిష్కరిస్తుందండి. అలా మీరు ఏ శ్లోకం పట్టుకున్నా అంతే, అందులోంచి ఎన్ని రహస్యాలు చెప్తున్నా. వేదోపబ్రహ్మణం అది. ఏ శ్లోకాన్ని మీరు చదవండి, అందులోంచి మీరు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటుంటారు. ఓ ఇదన్నమాట విషయం, నేను ఇలా దిద్దుకోవాలన్నమాట అని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి రాముడు ఇటువంటి గుణములు కలిగిన వాడు. పైకి ఎలా కనపడుతుంది? రాముడు ఇన్ని గుణములు కలిగిన వాడని ప్రజలు కీర్తిస్తున్నారు. ఇప్పుడు దశరథ మహారాజు గారు అనుకున్నారట, అధరాజ్ఞో బభూవైవం వృద్ధస్య చిరజీవినః ప్రీతిరేషా కథం రామో రాజస్యాన్మయి జీవతి. నేను చాలా కాలం బ్రతికాను, పెద్దవాడిని అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను, 60,000 సంవత్సరముల వయస్సు వచ్చింది. ఇంతకాలం బిడ్డలు లేరని బాధ, ఇప్పుడు బిడ్డలు పుట్టిన తర్వాత గుణవంతులయ్యారని సంతోషం. ఇప్పుడేం కోరిక వచ్చింది కొత్తగా? నేను బతికుండగా రాముడు రాజవడం చూస్తే బాగున్నాం. తర్వాత కోరిక ఏమిటి వచ్చింది దశరథ మహారాజు గారికి? రాముడు రాజై పరిపాలన చెయ్యడం చూసి స్వర్గానికి వెళ్ళిపోతే బాగున్నాం. ఇప్పుడు ఈ కోరిక పుట్టింది అని ఆయన అనుకుంటున్నాడు. వృద్ధికామోహి లోకస్య సర్వభూతానుకంపనః మత్త ప్రియతరో లోకే పర్జన్య ఇవ వృష్టిమాన్. దశరథుడి దృష్టిలో రాముడు ఎటువంటి వాడు? ఆయన లోకాన్ని అంతటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడు. ఎలా అనుగ్రహిస్తాడు అంటే, ఒక ఊళ్ళో వాళ్ళందరూ దాహంతో ఆర్తితో ఉన్నారు. కేవలం పంపుల్లో నీళ్లు బాగా వదిలిపెడతామండి అంటే సరిపోతుందా? ఆ చెరువు ఎండిపోతుంది. బాగా నీరు నిండినటువంటి మేఘముల గుంపు వచ్చి వర్షించిందా, చెరువులు తటాకములు అన్నీ నిండిపోతాయి. మంచి జల సమృద్ధి కలుగుతుంది. జనుల యొక్క ఆర్తి తీర్చగలిగినటువంటి సమర్థతలో నీరు నిండిన మేఘం లాంటి వాడు నా కొడుకు, అంతటి సమర్థుడు. కాబట్టి ఆ రాముడు రాజైతే బావుణ్ణు. అయితే యథాస్వర్గమమాప్నుయాం, అప్పుడు నేను రాజరికం ఆయన చేస్తుండగా చూసి ప్రాణం విడిచిపెట్టి నేను స్వర్గలోకానికి వెళ్ళిపోతాను అని అనుకుని కబురు చేశాడు. పౌరులకు, జానపదులకు, సేనానాయకులకు, మంత్రులకు, సామంతులకు, ఇతర ప్రముఖులకు అందరికీ విడివిడిగా కబుర్లు చేశాడు. అందరికీ కలిపి ఒకరు కాదు, విడివిడిగా. ఒకరికి తెలిసినట్టు ఒకరికి తెలియదు.
వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకునే అవకాశం ఇవ్వలేదు దశరథుడు. ఎందుకని? ఇది ఊర్జిత కథోపేతంబు. ఏ అశ్వమేధయాగం చేసేటప్పుడు చెప్పినట్టు చెప్పచ్చుగా, అలా చెప్పలేదు. అందరూ రావాలి. ఎలా కబురు చేశాడో తెలుసా అండి? సామంతులందరి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పి 11 అయ్యేటప్పటికి వచ్చేసేయమను. సామంతులందరూ ఎందుకు రమ్మన్నాడు చక్రవర్తి? మాట్లాడుకునే అవకాశం లేదు. అలాగే జానపదుల్లో ప్రముఖుల్ని వచ్చేసేయమను. ఒకళ్ళతో కబురు చేశాడు, వాళ్ళు మాట్లాడుకునే అవకాశం లేదు, వచ్చేసేయడమే. ఒకరితో ఒకరు ఎందుకు పిలిచుంటాడన్న విషయం మీద చర్చించడానికి అవకాశం లేకుండా చేశాడు. ఎందుకు చేసి ఉండాలి? ఏం వాళ్ళు చర్చించుకుంటే వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటే ఏది చర్చించుకోవాలి? పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, రాజు వృద్ధుడైపోయాడు, యవరాజ్య పట్టాభిషేకం ఏమైనా చేద్దామనుకుంటున్నాడా? ఇంతమందిని పిలిచాడంటే బహుశా అదే అయి ఉంటుంది. కాబట్టి యవరాజ్య పట్టాభిషేకం అంటే ఎవరికి చెయ్యాలి? దశరథ మహారాజు గారు రాముడికే చెయ్యాలి. మరి రాముడికే చేస్తాడని వాళ్ళు అనుకుంటే రాముడు మంచివాడు కాకపోతే భయపడాలి. రాముడు మంచివాడని తానే అనుకుంటున్నాడుగా. రాముడు మంచివాడని నేను అనుకుంటున్నా, ప్రజలు అనుకోవట్లేదు అనుకుంటే తను భయపడాలి. ప్రజలు అనుకుంటున్నారని తనకి తెలుసుగా. కాబట్టి ప్రజలు అతను రాజవడం కాదనరు, తనకి రాముడు రాజవడం ఏమీ వ్యతిరేకం కాదు. మరి తను కోరుకుని ప్రజలు కోరుకున్నా రాముడు రాజు అవడేమో అని ఎందుకు భయపడుతున్నాడు? అంటే దశరథుడు భయపడవలసిన కారణం ఏదో ఉందన్నమాట ఎక్కడో కదా. ఇది ఊర్జిత కథోపేతంబు. ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది. అంటే ఏదో దాచాడు దశరథ మహారాజు గారు, అది మనకి తెలియదు, తెలుస్తుంది. ఎక్కడో ఏదో దాచాడు, భయపడుతున్నాడు. ఇది దృష్టిలో పెట్టుకునే భరతుడు మేనమామ గారి ఇంటికి వెళ్ళడాన్ని కూడా దూరదృష్టితో అంగీకరించాడు. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి వేరొక వైపు నుంచి నరుక్కొచ్చి మాట్లాడుతున్నాడు. ఎంత గొప్పగా తను మనసులో ఒక నిర్ణయానికి వచ్చాడు దశరథుడు. తను నిర్ణయానికి రావడానికి కారణం ఆ నిర్ణయం చెయ్యవలసిన పరిస్థితి కాదు, ఆ నిర్ణయం తను బతికుండగా చేసి అమలు చెయ్యగలనో చెయ్యలేనో అన్న భయం చేత చేస్తున్నాడు. ఇది భయం అన్నది ఉంది అంటే దాని వెనక ఏదో చెయ్యకూడనిది ఒకటి చేసేసినటువంటి విషయం ఉంది. చెయ్యకూడనిది ఏదో ఒకటి ఇంతకుముందు చేసినది ఇప్పుడు చెయ్యవలసినటువంటి ధర్మానికి అడ్డుగా వస్తోంది. ఇప్పుడు ఈ అడ్డుగా వస్తున్నది 10 మందికి చెప్పలేనిది. 10 మందికి చెప్పలేని దాని నుంచి తప్పించుకొని చెయ్యవలసింది చేసేయాలనుకుంటున్నాడంటే తను భయపడుతున్నాడు. ఏమిటి ఆ విషయం? అది బయట తనెలా పడతాడు? పడడం. అందుని పడకుండా మాట్లాడాలి. ఇప్పుడు సభలో ఎంత అందంగా మాట్లాడుతున్నాడో చూడండి. దివ్యాంతరిక్షే భూమౌచ ఘోరముత్పాజం భయం సంచచక్షేచ మేధావి శరీరే చాత్మనో జరాం. ఈ మధ్యకాలంలో భూమి మీద అక్కడ నాకు ఉత్పాదములు కనపడుతున్నాయి. అందుకని నేను తొందరగా యవరాజ్య పట్టాభిషేకం చేసేద్దాము అని అనుకుంటున్నాను. నతు కేకయ రాజానం జనకం వా నరాధిప తరయా చానయామాస పశ్చాత్తౌ శ్రోష్యథ ప్రియం. ఈ యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అనుకుంటున్న విషయాన్ని మీరు జనక మహారాజు గారికి కానీ కేకయ రాజు గారికి కానీ తెలియనివ్వకండి. తెలియనివ్వకండి అనగానే అనుమానం వస్తుందా రాదా అండి? జనకుడికి ఎందుకు చెప్పకూడదు? వియ్యంకుడు. ఎట్లాంటి వియ్యంకుడు? హ్రస్వరోముడు తన తమ్ముడు, కుశధ్వజుడి తమ్ముడు. కుశధ్వజుడి తమ్ముడు, ఆ తమ్ముడి యొక్క 2 కూతుళ్ళు తనకి 2 కోడళ్ళు, జనకుడి యొక్క 2 కూతుళ్ళు తన 2 కోడళ్ళు. కాబట్టి ఇప్పుడు జనకుడి కూతుళ్ళ కిందే వస్తారు ఆ 4. కాబట్టి వియ్యంకుడు కదా, జనకుడిని పిలవాలి. పట్టాభిషేకం చేసేటప్పుడు పిలవద్దంటున్నాడు. అదేమిటండి వియ్యంకుడికి చెప్పొద్దంటాడేమిటి? యవరాజ్య పట్టాభిషేకం చేస్తూ అని ఎవరైనా అనుకుంటారేమోనని అనుకోకుండా ఉండవలసిన రీతిలో మాట చెప్తున్నాడు. జనక మహారాజు గారికి చెప్పకండి, కేకయ రాజు గారికి చెప్పకండి, వాళ్ళిద్దరికీ తెలియక్కర్లేదన్నాడు. అంటే ఈ ఇద్దరే వద్దనడానికి ఏదో కారణం ఉందన్నమాట. ఈ ఇద్దరిని ఎందుకు వద్దంటున్నాడు అన్నది తర్వాత తెలుస్తుంది మనకి. ఊర్జిత కథోపేతంబు కదండి, తెలిసినా నేను చెప్పేయకూడదు, అలా చెప్పకుండా ఉండాలి కాసేపు గుంభనంగా. కాబట్టి
వీళ్ళిద్దరికీ తెలియనివ్వకండి. అంటే మిగిలిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఏంటి, ఏమంటే వాళ్ళిద్దరికి ఎందుకండి చెప్పొద్దన్నాడు అంటారు. కార్యం తొందరగా పూర్తి చేయాలి. వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు, వెళ్ళి చెప్పి తీసుకొచ్చేంత సమయం లేదు. అందుకని మీరేం చేస్తారంటే ఇప్పుడు వెళ్ళి చెప్పాలనుకోకండి, చేసేది మంచి పని కాబట్టి తెలుసుకుని వాళ్ళు సంతోషిస్తారని. ఇప్పుడు మీరు ఆలోచించే అవకాశం లేకుండా ఆపాడు. అంటే దశరథుడు అమాయకుడు ఏం కాడు, చాలా తెలివైనవాడు కదండి. చాలా ఆలోచించాడనమాట, ఎన్నో రాత్రులు ఆలోచించాడు. ఆలోచించి మిగిలిన వాళ్ళతో మాత్రం నేను ఈ విషయం మాట్లాడాలన్నాడు అని పౌరులని, జానపదులని, సామంతుల్ని అందరినీ కూర్చోపెట్టి అన్నాడు, ఇదం శరీరం కృత్స్నస్య లోకస్య చరతాహితం పాండురస్యాతపత్రస్య ఛాయాయాం జిరితం మయా. చాలా గొప్ప మాట అండి, నాకు రామాయణం అయోధ్యకాండలో చాలా ఇష్టమైన శ్లోకాల్లో ఇదొకటి. ఎంత అందంగా మాట్లాడాడంటే సభ యొక్క సానుభూతిని పొందే రీతిలో మాట్లాడాడు. ఈ తెల్ల గొడుగు కింద కూర్చుని నేను చాలా కాలంగా పరిపాలన చేస్తున్నానన్నాడు. రాజు రంగుల గొడుగుల కింద కూర్చోకూడదు, తెల్ల గొడుగు కిందే కూర్చోవాలి. ఇప్పుడు రేపు పాదుకా పట్టాభిషేకం చేసామనుకోండి, రంగు గొడుగు పెట్టకూడదు, తెల్ల గొడుగే పెట్టాలి. తెల్ల గొడుగు లేదనుకోండి చేయించేయాలి ఈలోగా. కాబట్టి తెల్లటి గొడుగు కింద కూర్చున్నాను నేను. ఎన్నేళ్ళు, కొన్ని వేల ఏళ్ళు కూర్చున్నాను. కొన్ని వేల ఏళ్ళు కూర్చోవడంలో నాకు తెలియలేదు సుమా అన్నాడంటే, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆనందంలో, ఈ భోగాల్లో ఈ శరీరం ముసలదైపోయింది అన్నాడు. తెల్లగొడుగు కింద ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది అంటే తెలియకుండా భోగాల్లోనే జర్జరీభూతం అయిపోయింది. అది ముసలితనానికి వెళ్ళిపోతే ప్రాప్య వర్ష సహస్రాణి బహన్యాయూంషి జీవిత జీర్ణాస్యాస్య శరీరస్య విశ్రాంతిమభిరోచయే. ఈ జీర్ణమైపోయిన శరీరం ఇంకా పరిపాలన చెయ్యమంటే చెయ్యలేకపోతోంది. అందుకని ఇది కొంత విశ్రాంతిని కోరుకుంటోంది. నేను నా పూర్వీకులు కూడా ధర్మాన్ని పట్టుకుని కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్ష్వాకు వంశం ఈ రాజ్యాన్ని ప్రజలని కన్నబిడ్డలలా పరిపాలిస్తోంది. నా పూర్వీకులు ఏ ధర్మం పట్టుకున్నారో నేను కూడా అదే ధర్మాన్ని పట్టుకున్నాను. మిమ్మల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాను. నా ఓపిక ఉన్నన్నాళ్ళు పరిపాలించాను. ఇక నాకు పరిపాలించడానికి ఓపిక లేదు, విశ్రాంతిని పొందాలి. అనురూప సవైనాథో లక్ష్మీవాన్ లక్ష్మణగ్రజ త్రైలోక్యమపి నాథేన ఏనస్యాన్ అధవత్తరం. 3 లోకములను పరిపాలించగలిగినటువంటి దక్షుడైనటువంటి రాముడు నా కుమారుడు. కాబట్టి ప్రజలకు హితకరమైనటువంటి రీతిలో పరిపాలన చెయ్యగలిగిన వాడు కాబట్టి రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను. ఎవరో ఒక్కడే ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అంత గొప్పగా ఉండదు. తటస్థులై అంటే అటు ఇటు చెందని వారైనటువంటి వారు ఆలోచించి చెప్పినటువంటి నిర్ణయంలో పక్షపాతం ఉండదు. కాబట్టి మీరు బాగా ఆలోచించి చెప్పండి, మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తాను, ఇవ్వనా రాముడికి రాజ్యాన్ని అన్నాడు. అంటే సభంతా ఒక్కసారంది, అనేక వర్ష సహస్రో వృద్ధస్త్వమసి పార్థివ స రామం యువరాజానం అభిషించస్వ పార్థివం ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రవృతాననం. రాజా, నువ్వు కొన్ని వేల సంవత్సరములు పరిపాలించావు, బడలిపోయావు. మాకు కోరికగా ఉంది, ఎప్పుడెప్పుడు రాముడు రాజవుతాడా, ఎప్పుడెప్పుడు అంబారీ ఏనుగు మీద వెడతాడా, ఎప్పుడెప్పుడు తెల్లగొడుగు కింద కూర్చుని యువరాజుగా వెడతాడా, ఎప్పుడు చూస్తామా. వీళ్ళప్పుడే కళని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిపోయారు. మాకు అలా ఉందని చూడాలనుంది అన్నారు. దశరథుడి ప్రజ్ఞ ఎక్కడుందో తెలుసా అండి? ఇప్పుడు సభ చేత ఆమోద ముద్ర వేయిస్తున్నాడు. ప్రజలందరూ కోరుకున్నారయా రాముడు రాజు కావాలని అన్న విషయాన్ని తీసుకొస్తున్నాడు అనమాట ప్రస్తావనలోకి. నా నిర్ణయం కాదు, ప్రజలందరూ కోరుకున్నారంటున్నాడంటే ఏదో భయం ఉంది. తనే నిర్ణయం చేశానని చెప్పడానికి భయపడుతున్నాడు. అధికారం తనకున్న, రాముడిని రాజు చేయడానికి తనకు అధికారం ఉంది, పెద్ద కొడుకుని చేసి ఇచ్చు. కానీ నేనే చేశానండి పెద్ద కొడుకుని రాజుని అంటే ఎలా చేస్తావయ్యా అనేవాడు ఎవడో ఉన్నాడనమాట. ఎలా చేస్తావయ్యా అనేవాడు ఉన్నాడంటే అలా అనడానికి అవకాశం తను ఇచ్చాడనమాట ఎవరికో. అలా అనేవాడు ఎవడైనా ఉన్నవాడు వచ్చి అలా అంటాడేమోనన్న భయంతో రాజన్నవాడు ప్రజలు మెచ్చుకున్నవాడై ఉండాలి. ప్రజలందరూ కోరుకున్నారు, రాముడికి రాజ్యం ఇచ్చాను అనిపించడానికి సభ చేత ఆమోదముద్ర వేయిస్తున్నాడు. ఎంత తెలివిగా వేయించాడో తెలుసా అండి?
శృత్యైవ వచనం యన్మే రాఘవం పతిమిచ్చద రాజాన సంశయోయం వే కిమిదమృతతత్వతః కథం ను మయి ధర్మేణ పృథివీం అనుశాసతి భవంతో ద్రష్టుమిచ్చంతి యువరాజం మమాత్మజం. మీరు నిజంగా చెప్పండి, నేను ఇన్ని వేల సంవత్సరములు ధర్మంగా పరిపాలించాను కదా రాజా, ఇప్పుడు మీరేమి ముసిరివారైపోయాడు, చక్కగా ఓపిగ్గా ఉన్నారు కదా, పరిపాలిస్తున్నారు కదా, మీరే ఉండండి, ఇప్పుడు ఎందుకు అమంగళకరంగా ఏడో కొత్తగా యువరాజ్య పట్టాభిషేకం ఏంటి, అలా ఉండండి, హాయిగా మీరే చేయండి అనడం మానేసి రాముణ్ణే తీసుకొచ్చేయండి పెట్టేయండి అంటున్నారు కదా. రే, మీకు నా పాలనలో లోపం కనపడిందా, రాముడిలో నాకన్నా గుణాలు కనపడ్డాయా, ఏవి చెప్పండి అన్నాడు. అంటే ప్రజలు ఎంతగా కోరుకున్నారో చెప్పించాలనుకున్నాడు. వాళ్ళన్నారు, బహవో నృప కళ్యాణ గుణాహ పుత్రస్య సంతితే. నాయనా మహానుభావ, ఏం చెప్పమంటావు, నీ కొడుకుకి ఎన్ని కళ్యాణ గుణాలున్నాయో. ధర్మజ్ఞ, సత్యసంధశ్చ, శీలవాననసూయక, క్షాంత, శాంతయిత, శ్లేక్షణ, కృతజ్ఞో, విజితేంద్రియ. రాజు అయినటువంటి వాడు మృదు స్వభావి అయి ఉండాలి. తీవ్రమైన శిక్షలు, వ్యగ్రతతో కూడిన బుద్ధి ఉన్నవాడు కాకూడదు. ప్రజలు ఎలా కోరుకుంటారో ఆ మాటలు ప్రజలు అన్నారంటే రాముడు అటువంటి వాడు కాబట్టి అంటారు. ఎందుకు? ధర్మజ్ఞ, ఆయనకి ధర్మం తెలుసు. సత్యసంధశ్చ, మాట తప్పడం, అబద్ధం ఆడడం. శీలవాన్ అనసూయక, మంచి స్వభావం ఉన్నవాడు, ఎవ్వరి యందు అసూయ లేనివాడు. క్షాంత, ఓర్పు ఉన్నవాడు. శాంతయిత, ఆయన మాట్లాడేటప్పుడు కుపితులను, చాలా బాధతో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఓదార్పుగా మాట్లాడతాడు తప్ప అవతలవాడు కష్టంలో ఉన్నాడు కదా అని మరింత ఏడిచేలా మాట్లాడడం ఆయనకి రాదు. కాబట్టి సాంత్వయిత, శ్లేక్షణ, అత్యంత మృదువైనటువంటి స్వభావం ఉన్నవాడు. కృతజ్ఞో, చేసిన ఉపకారాన్ని మరిచిపోనివాడు. విజితేంద్రియ, ఇంద్రియములను గెలిచినటువంటి వాడు. ప్రియవాదీచ భూతానాం సత్యవాదీచ రాఘవ, బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత. బాగా చదువుకున్నటువంటి వృద్ధుల్ని, బ్రాహ్మణుల్ని ఉపాసించేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు. ప్రియవాది, చాలా ప్రియముగా మాట్లాడేవాడు. అన్ని భూతముల పట్ల గౌరవం కలిగినటువంటి వాడు. సత్యవాది అయిన వాడు. అటువంటి వాడు రాజు కావాలని మేము కోరుకోమా? వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. చాలా చమత్కారమైనటువంటి మాట అన్నారు వాళ్ళు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః. ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు తెలుసుకుని వాళ్ళు కష్టపడ్డారని బాధపడుతూనే ఉంటాడు రాముడు. ప్రజల్ని సుఖపెట్టడంలో తండ్రిలా సుఖపెడతాడు. ఏమిటి మాట అంటే, రాముడు పరిపాలన చెయ్యడం అంటే ఎలా ఉంటుందంటేట, ప్రజలకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టం తీరిపోయిన తర్వాత రాముడు మాత్రం, ప్రజలు ఆ కష్టం మర్చిపోయారు, రాముడు మర్చిపోట. నేను రాజునై ఉండగా ఒకానొకప్పుడు ప్రజలంతా కష్టపడ్డారు, నేను వాళ్ళని అప్పుడు సుఖపెట్టలేకపోయానని ఇప్పటికీ తలుచుకు ఏడుస్తాట. ఇది అమ్మ లక్షణం అన్నారు. దానికి ఒక అద్భుతమైనటువంటి ఉపమానం ఇచ్చారు ఒక పెద్దలు అయిన వారు. ఒక వ్యాఖ్యానంలో ఒక తల్లి ఓ పసిపిల్లవాడిని తీసుకుని అక్కడ కూర్చోపెట్టుకుంది, బియ్యం ఏరుకుంటోంది. తలో ఎవరో ఇంకో అమ్మలక్క వచ్చింది, ఈవిడ మాట్లాడుకుంటున్నారు. ఈ పిల్లవాడు తెలిసి తెలియనివాడు పాకుతూ వెళ్ళి పక్కనున్న పాడుపడ్డ బావిలో పడిపోయాడు. అమ్మా అని ఏడిచాడు. చీకటిగా ఉంది, నుయ్యి అందులో పడిపోయాడు. అయ్యో పిల్లాడు పడిపోయాడు అని గుండెలు బాదుకుంది ఆవిడ. బాదుకుంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, నిచ్చెనేసుకున్నారు, లోపలికి దిగారు. అదృష్టవశాత్తు ఇసుక కయ్య ఉంది అక్కడ. పిల్లవాడికి ఏం అవ్వలేదు. వాడు చిరునవ్వు నవ్వుతున్నాడు. వాడిని పైకి తీసుకొచ్చారు. ఒళ్ళేం దెబ్బలు తగలలేదు, రక్ష పెట్టారు. వాడు పెరిగాడు, పెద్దవాడు అయిపోయాడు. ఆ తర్వాత 20 ఏళ్ల తర్వాత గుంటూరులో రామాయణం జరుగుతోంది. ఈవిడ అక్కడికి వచ్చి ఈవిడ రామాయణానికి వచ్చింది. అప్పుడు బియ్యం ఏరుకుంటుంటే వచ్చిన ఆవిడ రామాయణానికి వచ్చింది. అయిపోయి ప్రసాదం దగ్గర ఇద్దరు కలుసుకున్నారు. ఈవిడ్ని తీసుకెళ్ళడానికి ఈవిడ కొడుకు కారేసుకొచ్చాడు. అమ్మ వచ్చేస్తావా, తీసుకెళ్ళిపోతానన్నాడు. ఈ రెండో ఈవిడ మీరు ఇంతకుముందు ఒంగోలులో కదా ఉండేవారు అన్నారు. అవును, మీరెవరంటే నేను ఏదో సత్యవతిని, మీరు రుక్మిణి కదా అనుకున్నారు. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఈ పిల్లాడు అమ్మ వచ్చేస్తావా అన్నాడు. మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే నూతిలో పడిపోయిన వాడేనా వీడు అందావిడ. అంటే అవునమ్మా, అప్పుడు మా పిల్లాడు నా అదృష్టం కొద్దీ బతికాడు, కానీ బియ్యం ఏరుకుంటూ మీతో మాట్లాడుతూ ఉండిపోయాను. పిల్లాడు నా అదృష్టం కొద్దీ దక్కాడు, నిజంగా ఏమైపోనో పిల్లాడని ఆవిడ ఇప్పుడు కళ్ళు ఒత్తుకుందిట. అప్పుడు పడిపోతే ఇప్పుడు కళ్ళు ఒత్తుకోవడం ఎందుకు అంటే, పిల్లాడి కష్టం తీరిపోయినా తల్లి మర్చిపోదు. తల్లి గుర్తు తెచ్చుకు బాధపడుతుంది. అది తల్లి మనసు.
భృశం భవతి దుఃఖిత. రాముడు ఎప్పుడో ప్రజలకి కష్టం వచ్చినా తలుచుకు బాధపడతాడు, ఆ కష్టం పోయినా సరే. ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేశాడు, ప్రావిడెంట్ ఫండ్ అమ్మేశాడు, అన్నీ కలిపి కొడుక్కి ఇచ్చేశాడు. కొడుకు అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏదో చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది, పెద్దవాడు అయిపోయాడు. నాన్నగారండి 6 కార్లు కొన్నానండి అన్నాడు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టానండి అన్నాడు. తండ్రి అన్నీ ఇచ్చేశాడుగా, ఓ పెంకుటింట్లో ఉన్నాడు రోహిణీ కార్తీ. ఈ రోహిణీ కార్తీలో నాన్నగారు ఈ మధ్యనే నాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నాకు ఇంకో 1,00,000 రూపాయలు జీతం పెరిగింది నాన్నగారండి అని చెప్పి ఉత్తరం రాశాడు. ఈ పిచ్చి అయినా టైఫాయిడ్ వస్తే ఒరేయ్ ఒక్కసారి రారా అంటే నాన్నగారండి ఇప్పుడే